ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? మర్డర్ చెయ్యంలే. ఇలాంటి ప్రదేశంలో అయితే రహస్యాలు చెప్పుకున్న ప్రాబ్లం లేదని రమ్మన్నాం. ఇంకేం సీక్రెట్లున్నాయి? అనన్య వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మ్యాటర్ అది కాదా ఆంటీ? రాత్రి మీ ఇంట్లో గన్ ఫైర్ జరిగింది కదా. సుబ్బు వాళ్ళు మీ కూతుర్ని లేపుకుపోదామని వచ్చారు కదా. నాన్సెన్స్. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. లైసెన్స్డ్ రివాల్వర్లో ఒక్క బుల్లెట్ తగ్గినా గవర్నమెంట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అదేవన్నా పిట్టల్ని కాల్చే గన్ అనుకున్నారా ఏంటి? సుబ్బు వాళ్ళు మా ఇంటికొచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతారా? పడుకున్న దాన్ని లేపినా చంపేసేదాన్ని. జరగని వాటి గురించి జరిగినట్టు ఊహించుకుని నన్ను క్వశ్చన్ చేయడం, కన్విన్స్ చేయడం ఏం బాలేదు శేషమ్మ. ఏంటే నందిక, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, తారాదేవి నాటకాలు ఆడుతుందా? కాలేజీలో నాటకం ఆడబోయేది మీ మనవరాలు నందిక. నోటికొచ్చినట్టు మాట్లాడడం నాకిష్టం ఉండదు. అంటే చరణ్, ఇంకీ పింకీ కళ్ళారా చూసింది నిజం కాదా? ఏం చూసుంటారు? అర్ధరాత్రి చిత్తుగా తాగిన వాళ్ళకి కళ్ళే సరిగ్గా కనపడవు. మా ఇంటి దగ్గర ఏం చూశారు? భూమి, సుబ్బు, కొండమ్మ, ఇంకొకడెవడో, మొత్తం 4 మీ ఇంట్లోకి చొరబడ్డారు. అవంతిక, మాది పూరి గుడిసె కాదు, బంగ్లా. పొల్యూషనే రాదు. అలాంటిది నువ్వు చెప్పిన పాపులేషన్ ఎలా వస్తుంది? ఇదొచ్చారని చెప్తోందిగా శేషమ్మ. ఏ విషయాన్నైనా ప్రూఫ్ ఉంటేనే నమ్ముతాను నేను. నందిక సుబ్బు అనన్యల వీడియో చూపించింది కాబట్టే నమ్మాను. ఇప్పుడు కూడా మీ దగ్గర అనన్యనెత్తికెళ్ళడానికి భూమి వాళ్ళొచ్చారని ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి, నమ్మి తీరుతాను. సి ఆంటీ, భూమి సుబ్బుకి అనన్యకి పెళ్లి చేయాలని చూస్తోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. అనన్య వాడి వెంట వెళ్ళిపోయిందంటే పరువు పోతుంది. అట్లీస్ట్ విరాట్తో నా పెళ్ళయ్యేంత వరకైనా అనన్యని కంట్రోల్లో పెట్టుకోండి. లేదంటే మా పెళ్లి వీడియో కన్నా ముందే వాళ్ళ వీడియో యూట్యూబ్లో వస్తుంది. అలా చేస్తే విరాట్ నిన్ను పెళ్లి చేసుకోడు, చేసుకోనివ్వను. ఏమమ్మో తారమ్మా, మళ్ళీ పాత రోజులు వచ్చినట్టు మాట్లాడుతున్నావే. ఇంకా మేము అడవిలో అనన్య ఆటలు అనే సినిమా సీడీని ఇంకా ఇవ్వలేదు. బెదిరించకండి. బట్ మీరు తొందరపడి అలాంటిదేదైనా చేస్తే విరాట్ మిమ్మల్ని పర్మనెంట్గా అసహించుకుంటాడు. అది కాదా ఆంటీ, భూమి అడ్డు కూడా తొలగిస్తే మనకే ఇబ్బంది ఉండదు కదా. భూమికి నాకు శత్రుత్వం లేదు. అయినా తనేమన్నా నీ సవతి తల్లి కూతురా? ఆస్తి మొత్తం ఎగరేసుకుని పోతుందనడానికి ఎందుకంత కంగారు పడతావు? సవతి తల్లి కూతురేమోనని డౌట్ కూడా వచ్చింది, కానీ దాని తల్లిదండ్రుల పేర్లు మ్యాచ్ కాలేదు. తల్లి సరోజనమ్మ, తండ్రి దేవుడట. భూమి నీకు అక్క కాదు, పోటీ కాదు. ఇంకెందుకు తన చావు కోరుకుంటావు? అక్కైనా అక్కడికి రాందైనా నాతో శత్రుత్వం పెట్టుకుంటోంది. అది విరాట్ని వల్లో వేసుకుంటుంది. అఫ్కోర్స్ అనన్య వీడియో నాకు శ్రీరామరక్షగా ఉండి నా పెళ్లి జరిపేస్తుందనుకోండి. ఆగస్టు 15న రక్తదాన శిబిరం కూడా ఎందుకు పెడుతున్నామో తెలుసా? ఆ భూమి బ్లడ్ శాంపిల్ తీసుకొని మా ఆయన బ్లడ్ శాంపిల్తో DNA టెస్ట్ చేయిస్తాం. అది ఒట్టి భూలక్ష్మి అయితే బ్రతుకుతుంది. భూలక్ష్మీదేవి గారి ఆస్తికి వారసురాలైతే మరుక్షణం మరుభూమి, అంటే శ్మశానం. మేం 10 రకాల ప్లాన్స్ వేస్తాం. మాకు ప్రాబ్లం అయితే ఏదైనా చేస్తాం. వస్తామాంటీ? జాగ్రత్త తారా. హరి ఓం తత్సత్. అమ్మా,
చెక్కు మీద సంతకం పెడతావా అమ్మా? సంతకం పెట్టాలి అంటే అది కంపెనీకి సంబంధించిన లావాదేవీలై ఉంటాయి. సంతకం పెడతావా అని డౌట్గా అడిగావంటే ఖచ్చితంగా అది మీ ఆవిడకో మీ పిన్నికో నీ కూతురుకో అవసరమై ఉంటుంది. అదేమిటక్క మీ మా అని వేరు చేసి మాట్లాడతావే? మన అని నువ్వెప్పుడంటావో ఏమిటో. తలో 10 రూపాయలు సంపాదించి తీసుకురండి, అప్పుడు మనందరం కలిసి బతుకుతున్నామని అనుకోవచ్చు. అయినా మనం కష్టపడాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? రోజుకు 10,000 ఖర్చు పెట్టినా 25 ఏళ్ల దాకా ఇబ్బంది లేకుండా సుఖంగా జీవించొచ్చని తెలిసింది. నీ భర్త శ్రీపతి నెలకెంత పొదుపు చేస్తున్నాడో తెలుసా? నువ్వు నెలకెంత ఖర్చు పెడుతున్నావు ఐడియా ఉందా? ఖర్చులు లెక్కిస్తే కష్టంగా ఉంటుంది కానీ సుఖపడిన ఫీలింగ్ ఉంటదని శేషమ్మత్త చెప్పింది. ఆహా, ఇంకేం హితబోధ చేసింది మీ శేషమ్మత్త? చెప్పవే. సుమతి శతకం, వేమన పద్యాలు, భాస్కర శతకం, పంచతంత్ర కథలు ఎన్ని చెప్పానో అన్నీ అక్కకి చెప్పవే. నువ్వెప్పుడు చెప్పావత్తా? చెప్తూనే ఉంటాను కదే. చాదస్తావని తప్పించుకుంటుంటావు కదా, మర్చిపోయావా? ఆపండి మీనసా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ముందు. నెలకు నువ్వెంత పాకెట్ మనీ తీసుకుంటున్నావు నందిక? 25 వేల రూపాయల? వేలే నానమ్మా. 10 ఇచ్చినప్పుడు 10,000 ఎక్స్ట్రా అవుతుంది. శేషమ్మ సంగతి చెప్పనక్కర్లేదు. హరి ఓం తత్సత్ అంటుంది గాని జాకెట్లు జాకీ ష్రాఫ్కి ఇస్తుంది. వాడేవాడంటావా? ఫ్యాషన్ డిజైనర్. చీరల ఖరీదులో సగం వాడికిచ్చి పోషిస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేక? నా ఆస్తి లెక్కగట్టిన మీకు నేను కూడా లెక్కగట్టి చెప్తే ఏ వ్యవహారమైనా సమాంతరంగా ఉంటుంది కదా అని. పొద్దున్నే చీవాట్లు పెట్టించుకోకూడదని నా మనవరాలకి ఎన్నిసార్లు చెప్పానక్క. నాన్నమ్మ కనపడగానే దబీమని పాదాల మీద పడి బ్లెస్ మీ అనవే అంటే సర్కస్ వాడిచ్చే సిగ్నల్స్ కోసం ఎదురు చూస్తున్న కోతిలా ఎలా నిలబడిందో చూడక్క. ఇప్పటికైనా మించిపోయింది లేదే. వెళ్ళి నాన్నమ్మ కాళ్ళ మీద పడవే నంది. నన్ను ఆశీర్వదించండి నానమ్మ. పరీక్షలా? ఎగ్జామ్స్ కాదు, ఒక రకంగా పెళ్లి చూపులు అనుకోవచ్చు. అర్థమయ్యేట్టు మాట్లాడు. నేను చెప్తానక్క. ఆషాఢం అయిపోయింది కదా, తారాదేవితో నిశ్చితార్థం మరియు వివాహ విషయమై మాట్లాడదామని బయలుదేరాము. నిజంగా విరాట్ నందికను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నాడా? మీరు అత్తయ్య గారు డౌట్ పడేలా అడక్కండి. ఈ తంతు కోసమే కదా ఖర్చులు రాసి చెక్ మీద సైన్ చేయించమన్నాం. ఇది అసలు విషయం. ఈ మాట చెప్పకుండా సంతకం పెడతావా అని అడుగుతావేం శ్రీపతి? ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని కాస్త కంగారు పడ్డానమ్మా. మంచి కార్యమే కాబట్టి సంతకం పెట్టడానికి అభ్యంతరం లేదు. కానీ అబ్బాయి వాళ్లే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చే సంప్రదాయాన్ని మర్చిపోయారన్న బాధ నాకు కొంచెం ఉంది. పర్లేదులే, ఇటివ్వు. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ. ఒక్క నిమిషం. ఇలాగేనా? ఈ డ్రెస్తోనేనా తారా ఇంటికి వెళ్ళడం? బాలేదా? అబ్బాయి వాళ్ళ ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకు, అందున కాబోయే పెళ్లి కూతురికి చీర కట్టించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? మీ అమ్మకు గానీ మీ గ్రానికి గానీ లేకపోవడం శోచనీయం. సంతకం పెడితే సంతోషంగా తీసుకోవటం కాదు, సంప్రదాయం పాటించి పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళాలి. నేనొస్తే గానీ ఇవన్నీ తీసుకుంటారన్న నమ్మకం నాకు లేదు. వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకుని రాపో. అలాగే నానమ్మ. మమ్మీ హెల్ప్ మీ. నందికకు చీర కట్టడం, చీటీలు కట్టించడం నేర్పండి. మొదటిది అందంగా ఉంటుంది, రెండో దానిలో అందమైన భవిష్యత్తు ఉంటుంది. అలాగే అక్క.
హనీ వీఆర్ గెటింగ్ లేట్ పద ఐఎమ్ రెడీ పదన్నయ్య బాయ్ మామ్ బాయ్ మామ్ డాడీ సీ యూ బాయ్ బ్రో క్యాచ్ యూ లేటర్ లీజర్ క్లాస్లో కాల్ చేయి మాట్లాడాలి షూర్ బాయ్ ఏమైందన్నయ్య వీళ్ళు వచ్చారేంటి నందిక చీర కట్టింది గమ్మత్తైన విషయం లెట్స్ గో ఆగు విరాట్ ముక్తాదేవి గారు కూడా వస్తున్నారు వెంటనే మీరు వెళ్ళడం మర్యాద కాదు లోపలికి రండి కబురు పెడితే మేమే మీ ఇంటికి వచ్చేవాళ్ళం కదా ముక్తాదేవి గారు. లెక్క ప్రకారం మీరే మా ఇంటికి రావాలి. ఆడపిల్ల ఇంటికొచ్చి మాటామంతి కలపాలిగా. సామ్రాట్ పెళ్లి చేసిందానివి ఆచార వ్యవహారాలు మర్చిపోతే ఇలా తారా? అలా మొహాలు చూసుకుంటారేంటి? ఆషాఢం అయ్యాక శ్రావణ శుక్రవారంలో నందికకు విరాట్కి నిశ్చితార్థం జరిపిద్దాం అనుకున్నాం కదా. ఆ మాటే మాట్లాడదామని వచ్చాం. మామ్ అదే మాట్లాడుతున్నాను విరాట్. అందరూ రావడంతో కాస్త కంగారు పడి మర్చిపోయానంతే. మా అత్తయ్య గారు కూడా ఉంటే పెద్దరికంగా ఉంటుందని తీసుకొచ్చాం. నువ్వు తీసుకురావడమేంటి? శేషమ్మలా నేను కాళ్ళు కదపలేని స్థితిలో లేను. విషయం చెప్పారు, వచ్చాను. రావడం మాకు సంతోషమే, కానీ మంచి రోజు చూసుకుని వస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు. ఏం శ్రీపతి, మీ ఆవిడ నువ్వు ఏం మాట్లాడుకోలేదా? ఆకు ఒక్కలు తీసుకొస్తే చాలనుకున్నారా? వ్యవహారం చూస్తే తారా వాళ్ళు రెడీగా లేనట్టున్నారు. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. మీకనిపించడం ఏంటండి? మనం అనుకున్నదేగా. చీర కూడా కట్టుకోమన్నారు. రెడీ అవ్వడానికి అరగంట పట్టింది. బాగుందిలే అమ్మా. ఇంతకీ పర్ఫ్యూమ్ ఏ బ్రాండు? ఛే, ఆపండి. చీర ఎక్కడ కొన్నారు? ఫాల్ ఎక్కడ కుట్టించారు? సెంట్ ఏది పూశారు? ఇవి మాట్లాడుకోవడానికా వచ్చింది? పెళ్లి గురించి మాట్లాడదామనే వచ్చామక్క. అలాగా. ఎక్కడికి వెళుతున్నావు విరాట్? కాలేజ్కి వెళ్ళాలని బయలుదేరామమ్మ. నువ్వమ్మా? అన్నయ్య వెంట నేను కాలేజ్కి వెళ్తున్నాను. సామ్రాట్, నువ్వింకా రెడీ అయినట్లేదే. లేదండి, కుబేర్, ఆఫీస్కి వెళ్ళాలా? 10ంటికి వెళదామని ఆగానండి. మమ్మల్ని అని మీరే అన్ని విషయాలు, కొన్ని అక్కర్లేని విషయాలు ఆరా తీస్తున్నారేంటి అత్తయ్య గారు? అడిగిన దానిలో అర్థం ఉందో లేదో గాని ఎందుకు అడిగానో అర్థమై ఉండాలి. మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్ల వాళ్ళ ఇంటికి రాకుండా మనమే వెళ్ళాలన్నప్పుడే అనుమానం వచ్చింది. సరే, తార బిజినెస్ పనులతో బిజీగా ఉంటుంది కదా, మనమే ఒకసారి వెళ్ళి మాట్లాడితే తప్పేమీ కాదు కదా అని గంగిరెద్దులో ఉన్న దీన్ని చీర కట్టుకుని రమ్మన్నాను. ఇక్కడికొస్తే ఎవరి పనులకు వాళ్ళు వెళుతున్నారు. ఇంకొందరు కొన్ని పనులే పూర్తి చేసుకోలేదు. పెళ్లి ముచ్చట్లు మాట్లాడడానికి వస్తున్నారంటే మొహంలో ఆనందం తాండవిస్తుంది. ఎందుకొచ్చారో అన్న ఇబ్బంది వీళ్ళ మొహాల్లో కనిపిస్తే ఏం చేయాలో చెప్పండి. మీరు రావడం మాకు సంతోషమే అమ్మమ్మ. ఇబ్బంది ఏం లేదు. చిన్నవాడివైనా మర్యాదగా మాట్లాడతావని నాకు తెలుసు బాబు. కానీ మర్యాదను చాలాసేపు మేనేజ్ చేయలేం. అక్క, పొద్దున్నే మా నెత్తిన అక్షింతల జల్లకు. అవసరం అనుకుంటే వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి గుప్పెడు అక్షింతలు జల్లించుకుంటాం. నువ్వు కూడా మాట్లాడవేంటితారా? శ్రావణ మాసంలో మాట్లాడదాం అన్నావు కదా, ఇప్పుడొస్తే నిమ్మకు నీరెత్తినట్టు నించున్నావే. ఫోన్ కాల్ కూడా చేయకుండా వచ్చినందుకు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. ముక్తాదేవి గారు, మీరు తప్పుగా అనుకోకండి. ముందుగా చెప్పుంటే పంతులు గారిని కూడా పిలిపించేదాన్ని. ఫోన్ కొట్టండి, వస్తాడు. ఆ భాష ఏంటి?
సోడా కొట్టినట్టు ఫోన్ కొట్టాలా? నా కోడలు వినా నువ్వు? ఇంకా బాగా తిట్టమ్మా. వాళ్ళ మాట విని నేను కూడా హడావుడిగా వచ్చేసాను తారా. క్యాలెండర్ వంక చూడకుండా గడియారం వైపు చూసి ఆలస్యం అయిపోతుందని వచ్చేశాను. తీరా చూస్తే మీకు మాకు మధ్య పరస్పర అవగాహన లేక అపార్థం చేసుకోవలసి వచ్చిందని అర్థమైంది. ఏ రోజు మాట్లాడుకుంటే బాగుంటుందో చెప్పమ్మా. ఆ రోజే పెళ్లి ముచ్చట మాట్లాడుకుందాం. అది పంచమి రోజు మీకు ఓకేనా? సంతోషం. ఆ రోజు నా పెద్ద మనవరాలి పేరు మీద పూజ చేయిస్తున్నాను. ఆ రోజే మాట్లాడుకుందాం. నందిక, ఇక నువ్వు కూడా కాలేజీకి వెళ్ళు. అలాగే నానమ్మ. విరాట్ వాళ్ళ కారులో వెళ్ళు బేబీ. వద్దు, ఇంకా సంబంధం ఖాయం కాలేదు. శ్రీపతి, అమ్మా. డ్రైవర్కు చెప్పి కాలేజీలో దిగబెట్టమను. అలాగే అమ్మా. రా బేబీ. వస్తామమ్మా. అని వెళ్ళొస్తా. మనం మాత్రం ఇక్కడ ఎందుకు ఉండడం? బయలుదేరదాం పదండి. ఇంటికొచ్చాక కాఫీ కూడా తాగకుండా వెళ్తారా? ఆ మర్యాదలు మా వాళ్లకు తెలియలేతారా? ఉంటున్నావక్కో, కాఫీ తాగే వెళతాం తారా. పెట్టించు. లక్ష్మి, బొమ్మే, ఈ సంచిలో రాళ్ళెట్టినారా ఏటే? ఈ బట్టలే గుట్టలంత బరువున్నాయి. ఓపిక సాలకపోతే బరువెక్కినట్టు అనిపిస్తాయి అంతే. కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ అంటే సాయమే కదా. నాకైతే వద్దు. మాటారు, మూటలు మోస్తామని చెప్తున్నారా? వద్దులే మాటారు, సానా బరువున్నది. అందుకే భూమిని లగేజ్ ఇవ్వమని అడిగాను. మీకంత సాయం చేయాలనిపిస్తే సుబ్బు సంచి తీసుకోండి మాస్టారు. మాకైతే మూటలు మోయడం మాటలు పడ్డం అలవాటే. చూసావానండి, విరాట్ నిన్నెప్పుడైనా హెల్ప్ కావాలని అడిగాడా? కట్టుకోబోయేవాడిని సహాయం అడగకూడదే. నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? మరి భూమిని చుట్టుకోబోతున్నాడా? అక్కర లేకపోయినా హెల్ప్ కావాలా అని అడుగుతున్నాడు. మీరు తప్పుకుంటే మా పోతాం మాస్టారు. బరువట్టుకొని ఎక్కువసేపు నుంచోలేం. మే మాట్లాడి తప్పుకోరు గాని మనమే పోదాంపా. ఓకే అండి సార్. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు భూమి. సారీ చెప్తున్నాడు కదా, ఇంత బెట్టు చేస్తున్నావేంటి భూమి? అందరూ చూస్తున్నారు సార్. ఇట్టాగే మీరు నా చెయ్యి ఇట్టా అట్టుకున్నారో ఆ రోజు సుబ్బు కూడా మీ సెల్ల చెయ్యి అట్టుకున్నాడు. పొరపాటున అట్టుకున్నా మీరంతా కలిసి సుబ్బుని కొట్టారు. మీరు కూడా అదే తప్పు చేస్తే మాం ఎట్టా అర్థం చేసుకోవాలా సార్? మే పోదాంపా. మాట రొగ్గేసినారు కదా, ఎవరి దారిన అలాని పోనీయండి. విరాట్ సార్, మీకు మాకు మధ్య సరిగా స్నేహమే లేదు. ఇంకా క్షమాపణలు మీరనే సారీలు దేనికి చెప్పండి? అసలు మీరు మా ఎంట ఎందుకు పడుతున్నారో చెప్పండి ముందు. ఏ నాటకాలు ఆడుతున్నావే నట శిరోమణి? విరాట్ సార్ నీ వెంట ఎందుకు పడుతున్నారో ఏమీ తెలియని దానిలా భలే అడిగావు. వెరీ గుడ్, పైకొస్తావు. ఈ స్టేజ్ షో పూర్తయ్యాక టీవీల్లోనో సినిమాల్లోనో యాక్ట్ చేయి. ఫ్యూచర్ బాగుంటుంది. అసలు నీకేం కావాలో చెప్పు ముందు. విరాట్ అడిగే ప్రశ్నకి నీకు సమాధానం ఏంటో నేను చెప్పనా?